ఎందుకంటే నేటివ్ స్పీకర్స్, తెలుగు స్పీకర్స్, మనం తెలుగు మాట్లాడతాం కాబట్టి తెలుగు చదవడం రాయడం అనేది 1 వీక్లో చేయొచ్చు అనేది స్టడీస్ చెప్తున్నాయి. మనం చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు మనకు తెలియని భాష పోతుంది. ఎనీథింగ్ యూ టేక్, తమిళ్ కానీ చైనీస్ కానీ వేరే భాష తీసుకుని మనకు సంబంధం లేదు. అక్కడ మనం చదవడం రాయాలంటే చాలా టైం పడుతుంది. 3 months 4 months పడుతుంది. బట్ మనం మాట్లాడే భాష కాబట్టి అక్షరాలు తొందరగా గుర్తించగలుగుతారు, తొందరగా మైండ్ కూడా క్రియేట్ చేసుకోగలుగుతుంది. కాబట్టి చాలా తక్కువ టైంలోనే నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా చేసే అవకాశం ఉంది. బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ వాళ్ళ అవసరాలు, బోర్డ్స్, ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చేది, ప్యాంప్లెట్స్, న్యూస్ పేపర్లు చదవడానికి వీలు ఉంటుంది, చెక్స్ ఇవన్నీ చూసుకోవడానికి వీలు ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి, శానిటేషన్ వర్కర్స్కి, మన వాళ్ళకి, మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి, విమెన్కి అందరికీ కూడా ఇది అమలు జరపాలి, చిత్తశుద్ధితో అమలు జరపాలి, మంచిగా ఎన్రోల్మెంట్ అయ్యేటట్టు చేయాలి, ఒక మంచి రిజల్ట్ తీసుకురావాలి. ఇది మా సైడ్ నుంచి కంప్లీట్ సహకారం ఉంటుంది. దీని గారు ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సిట్టింగ్ హియర్ డెఫినెట్లీ విల్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రోగ్రామ్ wholeheartedly and will make it grand success. But only thing from your side, little advance information to all of us is required. చెప్తే ముందు నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. లైక్ 20th తర్వాత యాక్చువల్ ట్రైనింగ్స్ are going to start. All these things can be done. Like the 300 VOAs are there. They are not 300, 800 people are there. Maybe college students వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు మనం సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి ఆ రకంగా ఎంకరేజ్ చేయాలి, చేస్తే మనకు రావచ్చు. దయచేసి